ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతిని పురస్కరించుకుని ఆయన గీసిన విభిన్న చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. చిత్రాలు ఒక చిత్రకారుడు మనసులోని భావాలకు ప్రతీకలు. ఒక చిత్రకారుడు కుంచె నుంచి జాలివారణ చిత్రాల్లో నిగూఢ అర్థం దాగి ఉంటుంది. తను చెప్పాలనుకున్న కథనైనా వ్యక్తపరచాలనుకున్న భావాన్నైనా చిత్రాల ద్వారా తెలిపే సత్తా చిత్రకారులకు ఉంటుంది. విభిన్న చిత్రాలతో మాదాపూర్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆర్ట్ ఎగ్జిబిషన్ పెయింటింగ్ ప్రియులను మంత్రముగ్ధులను చేస్తుంది. ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆయన గీసిన దాదాపు 250 విభిన్న చిత్రాలు ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో కొలువుదీరాయి. రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ను ప్రారంభించారు. ఈ నెల 25న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 5వ తేదీ వరకు కొనసాగనుంది. తల్లి ఆకృతిని రూపొందించింది కూడా కొండపల్లి శేషగిరిరావు గారే. సో ఈయన ఈవెన్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఇవి కూడా 69లో పెయింటింగ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి చిత్రాలు ఎన్నో పౌరాణికాలకు సంబంధించినవి, మళ్ళీ మనకి శకుంతల పురాణంకి సంబంధించి, రామాయణానికి సంబంధించి, సో ఎన్నో పౌరాణికమైనటువంటి సబ్జెక్ట్స్ మీద ఆయన పెయింటింగ్ చేశారు. ఆయనే వాష్ టెక్నిక్ అంటే వాటర్ కలర్లో వాష్ టెక్నిక్ అనేది ఒక యూనిక్ మెథడ్ అన్నట్టు. అందులో చాలా ఓపిక అవసరము. ఒక 30-40 లేయర్స్ అంటే ఒక పేపర్ పైన సో లేయర్స్గా కలర్స్ అప్లై చేస్తూ ఆరాలి, మళ్ళీ వెయిట్ చేయాలి. సో అదొక పెద్ద ప్రాసెస్. అది ప్రస్తుత కాలంలో ఎవరు ప్రాక్టీస్ చేయడం లేదు. సో అలాంటిది ఆ వాష్ టెక్నిక్లో ఆయన చాలా అద్భుతమైనటువంటి కృషి